మౌస్ తోటి మీరు వర్క్ చేసేటప్పుడు మూవ్ ద మౌస్ పాయింటర్ మీరు జాగ్రత్తగా మీ మౌస్ని అటు ఇటు మూవ్ చేస్తే ఏ లొకేషన్కి కావాల్సింటే ఆ లొకేషన్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు మూవ్ చేయకుండా మళ్ళీ వేరే లొకేషన్కి రావాలంటే మౌస్ని కాస్త పైకి లిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోండి, మళ్ళీ మూవ్ చేసుకోండి. అట్లా స్క్రీన్ ఏరియాలో మీరు ఎక్కడికైనా సరే మూవ్ చేసుకోవచ్చు, ఏ కార్నర్కైనా మిడిల్లోకైనా ఎక్కడికైనా సరే, వితౌట్ ఎనీ క్లికింగ్, బటన్ ఏమి క్లిక్ చేయకుండా మూవ్ చేయడం అనమాట. సో వన్స్ మీరు కావాల్సిన లొకేషన్కి వెళ్ళిన తర్వాత మౌస్ బటన్ని జనరల్గా అయితే లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేయడమే క్లిక్ అని అర్థం. డబుల్ క్లిక్ 2 సార్లు క్లిక్ చేస్తే కొన్నిసార్లు యాక్టివేషన్ వస్తుంది. మామూలుగా సింగిల్ క్లిక్ యూజ్ చేస్తారు. అట్లా ఉంటా డబుల్ క్లిక్, సపోజ్ ఒక ఐకాన్ని ఓపెన్ చేయాలి, ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి, అలాంటప్పుడు డబుల్ క్లిక్ కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ రైట్ క్లిక్, రైట్ మౌస్ బటన్. ఇప్పుడు దాకా చెప్పుకున్నది యూజువల్గా యూజ్ చేస్తే లెఫ్ట్ మౌస్ బటన్, అట్లా ఉంటా రైట్ మౌస్ బటన్ని క్లిక్ చేస్తే జనరల్గా కాంటెక్స్ట్ మెనూస్ ఇట్లాంటివి ఓపెన్ అవుతూ ఉంటాయి. దాంట్లో మీరు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాగింగ్ అంటే ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత అట్లనే మౌస్ని పట్టుకొని అదే క్లికింగ్ పొజిషన్లో పట్టుకొని మీకు కావాల్సిన ఏరియాకి డ్రాగ్ చేసుకోవడం, మౌస్ని లాగడం అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్రాలింగ్ అంటే స్క్రాల్ వీల్ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని పైకి కిందికి మూవ్ చేస్తే వచ్చేదే స్క్రాలింగ్. ఓకే, సో స్క్రీన్ పైకి కానీ కిందకి కానీ ఇట్లా స్క్రాల్ చేసుకునేదానికి అవకాశం స్క్రాలింగ్ ద్వారా కుదురుతుంది. అయితే మీకు ఈ మౌస్ పాయింటర్స్ చూసినట్లయితే మీకు కనిపిస్తున్నది కూడా ఈ బ్లింకింగ్ అవుతుంది కదా, అది నార్మల్ మౌస్ పాయింటర్. అయితే హెల్ప్ ఏదన్నా ఉన్నప్పుడు మీ మౌస్ పాయింటర్ ఇలా మారుతుంది. అంటే ఒకే షేప్లో ఉండదు మీ మౌస్ పాయింటర్. మీకు మీ కంప్యూటర్ యొక్క యాక్షన్స్ని బట్టి, ప్రజెంట్ స్టేటస్ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, అదే కంప్యూటర్ బిజీగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఏదైనా స్కేల్ సెలెక్షన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మారుతుంది. టెక్స్ట్ని ఏదైనా అంటే మ్యాటర్ని ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు ఈ విధంగా మారుతుంది. హ్యాండ్ రైటింగ్ సింబల్ ఈ విధంగా పెన్ లాగా వస్తుంది. అన్అవైలబుల్ అంటే మౌస్ తోటి ఏ ఆపరేషన్ అట్లాంటప్పుడు చేయలేరు అన్నప్పుడు ఈ విధంగా సర్కిల్ మధ్యలో ఒక గీత కూడా వస్తుంది. వర్టికల్, హారిజంటల్, డయాగ్నల్, అదేవిధంగా మౌస్ మూవ్, వీటికి ఏదైనా షేప్స్ మీకు రావడం జరుగుతుంది. ఆల్టర్నేట్ సెలెక్ట్కి ఎట్లా డ్రాగ్ మేక్ కాపీ అండ్ డ్రాగ్ మేక్ షార్ట్ కట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇట్లా, కాపీ అయ్యేటప్పుడు ఇట్లా మారుతుంది. ఇక్కడ కనిపించినట్లుగానే కాకుండా మీకు మౌస్ ఈ షేపుల్ని మార్చుకునేదానికి రకరకాల మౌస్ పాయింటర్స్ ఐకాన్స్ అవైలబిలిటీలో ఉంటే వాటిని కూడా మార్చుకోవచ్చు అన్నమాట. డిఫాల్ట్గా అయితే సాధారణంగా అయితే ఈ విధంగా మౌస్ షేప్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, మీరు దాన్ని బట్టి ప్రజెంట్ మీ యొక్క యాక్షన్ ఏ సిచ్యువేషన్లో ఉందనేది గమనించవచ్చు.